అయింది పండగ అనేది. వెంకటేష్ గారి కెరియర్ లో, అనిల్ రాయపూర్ గారి కెరియర్ లో బిగ్గెస్ట్ సినిమా ఇట్టు భయ. సూపర్. F3 F2 కాదు F10కి వెళ్ళిపోయిండు. అంత సూపర్ సినిమా. ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ ఉంది, కామెడీ ఉంది, సాంగ్స్ మాత్రం సూపర్ భయ. బీమ్స్ మ్యూజిక్ మాత్రం కిరాక్, ఇట్లా చింపి 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 పడేసిండు. వెంకటేష్ గారి యాక్టింగ్ భయ చంపేస్తాడు. ఇట్లా సింగిల్ ఆయన ఎన్ని సెంటర్ కాదు, అన్ని సెంటర్లలో చింపేస్తాడు. అన్ని సెంటర్లలో భయ వెంకటేష్ గారి పని అయిపోయింది కాదు, వెంకటేష్ గారిది ఇప్పుడే స్టార్ట్ అయింది. 100 కోట్లు కాదు, 500 కోట్లు 1000 కోట్లు కొట్టే సినిమాలు వస్తాయి. ఈ సినిమానే 500 కోట్లు దాటుతుంది పక్క. పాన్ ఇండియా కాకుండా 500 కోట్లు పక్క భయ. 175 days పక్క. మరో రాజా సినిమా అట్లాంటిది గుర్తొస్తుంది. సంక్రాంతి రాజా అంటే F2 F3 ఈ సినిమా ఇది పాత సినిమా చూసినట్టుంటది. ఫ్రెష్ కొత్త సినిమా చూసినట్టు ఉంటది భయ. ఫ్రెష్ గా ఇట్లా ఒక ట్రాక్ వేసేయండు వెళ్ళిపోతుంది. సూపర్ కామెడీ డైలాగ్స్ ఉంటది. ఆ చిన్న పూరని మాత్రం సూపర్ చూపించారు. బుల్లిరాజు గారిని మాత్రం సూపర్ చూపించాడు. అరే కొరికేసారి నేను వెంకటేష్ గారు దాన్ని మస్తు సింక్ అవుతుంది మొత్తం. భయ బాగాలే అనే చెత్త మనుషులు. సూపర్ సినిమా, సూపర్. నేను ఒక సినిమా చూసిన, ఈ 3 సినిమాల సంక్రాంతి 3 సినిమాల 2 సినిమాలు చూసిన, 2 సూపర్ హిట్. అందులో బిగ్గెస్ట్ హిట్ వెంకటేష్ గారు. ఎందుకంటే ఫ్యామిలీ ఎంటర్టైనర్. సూపర్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ అంటే ఫైట్స్ లేవని కాదు, ఫైట్స్ ఉన్నాయి. సూపర్. లాస్ట్ ఫైట్ కిరాక్ ఉంటుంది. రొటీన్ ఎక్కడ అనిపించలే భయ. రొటీన్ అనిపించింది స్టోరీ. మనం కొత్త స్టోరీ క్లీన్ గా సంక్రాంతికి గొబ్బియల్లు అన్నట్టుగా కొత్తగా చూపించారు వెంకటేష్ గారు. అరే సూపర్. సంక్రాంతి సూపర్. ఆ వాయిస్ కానీ, బీమ్స్ మ్యూజిక్ కానీ మొత్తం మొత్తం ఇట్లా ఏపీ స్టెప్స్ మొత్తం క్రాక్, నెక్స్ట్ లెవెల్, బ్లాక్ బస్టర్.